కొన్ని మైళ్ళ దూరం నడవాలంటే ముందు ఒక అడుగు వేయడంతో మొదలు పెట్టాలి. ఒక అడుగు వేసిన తర్వాత గమ్యాన్ని చేర్చే ఇంకొక అడుగు వేసి ముందుకు కదులుతాం. అదేవిధంగా కోరుకున్న కలల్ని సాధించడానికి ముందడుగు వేయాలి. మీరు ఇప్పటి వరకు ఏం సాధించారు? భవిష్యత్తులో మీ గమ్యం ఏంటి? చిన్నప్పుడు కొన్ని వందల సార్లు కింద పడినప్పటికీ నడవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఎన్నోసార్లు ప్రయత్నించిన తర్వాత నడవటం మొదలు పెట్టాం. కొన్నిసార్లు మనం కోరుకున్న గోల్స్ని సాధించాలి అనుకుంటాం. మనకు వచ్చే ప్రాబ్లమ్స్, మన సిచ్యువేషన్స్ కారణంగా గోల్స్ని రీచ్ అవ్వలేకపోతుంటాం. కొంతమంది కోపాన్ని ఈజీగా కంట్రోల్ చేసుకుంటారు, ఇంకొంతమంది కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన జీవితంలో మెడిటేషన్ అవసరం. మనసు హెల్దీగా ఉండటానికి మెడిటేషన్ ఎంత అవసరమో అదేవిధంగా శరీరం హెల్దీగా ఉండటానికి ఎక్సర్సైజ్ అంతే అవసరం. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఎన్నో చదువుతాం. ఇవి కాకుండా మరెన్నో కోర్సెస్ తీసుకుంటాం, ఎన్నో బుక్స్ చదువుతాం. మన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఇవన్నీ ఒక్కో రోజులో జరిగేవి కాదు. వీటి వెనుక మన కష్టం ఉంటుంది. మనం కష్టపడి చదివి జాబ్ సంపాదించి తల్లిదండ్రుల అవసరాలు తీర్చడం, భాగస్వామిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళ అవసరాలు తీర్చడం ఇవన్నీ ఈజీనా? కాదు. ఇవన్నీ మనం చెప్పుకున్నంత ఈజీ మాత్రం కాదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, థాట్స్. మీ ఆలోచనలు చాలా పవర్ఫుల్. అవి తలుచుకుంటే మిమ్మల్ని ఆనందంగా ఉంచగలవు, అదేవిధంగా మిమ్మల్ని బాధ పెట్టగలవు. మీరు మీ ఆలోచనల్ని కంట్రోల్ చేయగలరు. మీరు కంట్రోల్ చేయాలని అనుకుంటే మాత్రం ప్రతిదీ సాధ్యమే అవుతుంది. పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. పాజిటివ్ ఆలోచనలకి, పాజిటివ్ పీపుల్కి దగ్గరగా ఉండండి. హోప్తో బ్రతకండి. మీలో చాలామంది అనవసరంగా బాధపడతారు. చిన్న సమస్యని పెద్ద సమస్యగా చూసి అతిగా ఊహించుకొని మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ గురించి ఆలోచించాలి. బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రాబ్లంని చూసే విధానం మీరు మార్చుకోవాలి. జీవితం సరైన విధానంలో ముందుకు వెళ్ళాలంటే నెగటివ్ థాట్స్ని హ్యాండిల్ చేస్తూ పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. నెగటివ్ థాట్స్ మీలోని ఆనందాన్ని దూరం చేస్తాయి. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళకి, మీ కాన్ఫిడెన్స్ని తగ్గించే వాళ్ళకి, మీ ముందు మంచిగా ఉంటూ మీ వెనక గోతులు తీసే వాళ్ళకి, ఇలాంటి నెగటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. మీ ఆనందమే మీకు ముఖ్యం. నెగటివ్ పీపుల్కి దూరంగా ఉన్నప్పుడే మీరు ఏం సాధించగలరో, మీ సత్తా ఏంటో మీకు తెలుస్తుంది. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి బాధపడే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరు సరిగ్గా ఆలోచించగలిగితే స్ట్రాంగ్గా మారగలుగుతారు. అదేవిధంగా సక్సెస్ని చూడగలుగుతారు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్ అనే వర్డ్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒక పనిని స్టార్ట్ చేయగానే సక్సెస్ అవుతాం అన్న గ్యారంటీ లేదు. ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాలి. మీ ఆలోచనల గురించి మీకు అవగాహన ఉండాలి. అంటే మీ ఆలోచనలు మీకు మంచి చేస్తున్నాయా లేదా చెడు చేస్తున్నాయా అనే వాటి గురించి ఎప్పటికప్పుడు అనలైజ్ చేయాలి. నెంబర్ 2, బ్రెయిన్ పవర్. మీ బ్రెయిన్ ఈ ప్రపంచంలోని ఎంతో అమేజింగ్ ఆర్గాన్. మన బ్రెయిన్లో 100 బిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సెల్ వేరొక సెల్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే 10,000 ఇండివిజువల్ కనెక్షన్స్ని కలిగి ఉంటాయి. ఆకాశంలో మనం చూసినట్లయితే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాల కంటే ఎక్కువగా మన బ్రెయిన్లోనే కనెక్షన్స్ ఉన్నాయి. ప్రపంచాన్ని మనం మోస్తున్నట్లు అనిపిస్తుంది కదా. అంతటి అద్భుతమైన బ్రెయిన్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాం. చిన్న లెక్కలు చేయాలంటే క్యాలిక్యులేటర్ కావాలి. ప్రతి విషయానికి టెక్నాలజీ కావాలి. ఇలా అయితే మనల్ని మనం ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం? ఈ కంఫర్ట్ జోన్ మనల్ని ఎదగనివ్వకుండా చేస్తుంది అని తెలుసుకోండి. మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలం. మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల చిన్న విషయాలకు కూడా చేయలేనేమో అనే ఆలోచన క్రియేట్ అవుతుంది. ముందుగా మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. అన్ని జంతువుల నుండి మనిషిని వేరు చేసేది తెలివితేటలే. ఎంత టెక్నాలజీ వస్తున్నప్పటికీ మనుషుల్ని మాత్రం రీప్లేస్ చేయలేదు. మన కోసం మన జీవితంలో తీసుకునే డైట్, ఎక్సర్సైజ్, యోగా, కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల, బుక్స్ చదవడం, ఇలాంటి ఎన్నో పనులు చేయడం వల్ల మన ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యం బాగుంటే మానసిక ప్రశాంతతతో పాటుగా ధైర్యం కూడా ఉంటుంది. మెడిటేషన్ చేయడం వల్ల ఎక్కువ కోపం తెచ్చుకోకుండా, ప్రతి చిన్న విషయానికి అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా సరైన విధానంలో ఆలోచించగలుగుతారు. ఇలా మీరు మీ జీవితంలో చేసుకునే ప్రతి హ్యాబిట్ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది.
మీ జీవితంలో హెల్దీ హ్యాబిట్స్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది మ్యాటర్. మనకు తెలియకుండానే ప్రతిరోజు మనం మంచి విషయాలకు అట్రాక్ట్ అవుతాం, అలానే చెడు విషయాలకు కూడా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని మీకు మంచి చేసే వాటికి దగ్గరగా ఉండటం మొదలుపెట్టండి. నెంబర్ 3, ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ యువర్ హ్యాపీనెస్. సక్సెస్ని కోరుకోండి. మీరు ప్రయత్నించిన ప్రతిసారి సక్సెస్ అవ్వాలి, స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని కోరుకోండి. కానీ మీరు ఒకే ఒకసారి ప్రయత్నించి నేను సక్సెస్ అయిపోవాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఎక్స్పెక్ట్ చేసే ముందు అది ఎంతవరకు వర్త్ అనేది ఆలోచించాలి. అతిగా ఆలోచించడం, అతిగా ఎక్స్పెక్ట్ చేయడం మీకు మనశ్శాంతిని లేకుండా చేస్తాయి. ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మీరు ఏం చేస్తే ఆనందంగా ఉంటారో వాటిని మాత్రమే చేయండి. మీ చుట్టూ ఉండే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాళ్ళని గమనించి దూరంగా ఉండండి. ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండాలి. మీరు ఓ బుక్ని మెయింటైన్ చేయండి. మీరు ఎప్పుడైతే మీ ఆలోచనల్ని, మీ ఐడియాస్ని బుక్లో రాస్తారో మీకు మరింత క్లారిటీ పెరుగుతుంది. కొన్నిసార్లు మనకి ఎన్నో ఐడియాస్ వస్తూ ఉంటాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం మన గోల్స్ని బుక్లో రాసినప్పుడు వాటిని చూసినప్పుడల్లా మనం వాటిని సాధించాలి అనే కోరిక మనలో పుడుతుంది. కోరిక మనలో పుట్టినప్పుడు ఆటోమేటిక్గా కష్టపడటం మొదలు పెడతాం. మనం ఎప్పుడైతే గోల్స్ గురించి ఆలోచించడం మొదలు పెడతామో అనవసరమైన ఆలోచనల గురించి ఆలోచించడం తగ్గిస్తాం. మీరు గోల్స్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు అనవసరమైన ఆలోచనల గురించి ఆలోచించే టైం ఉండదు. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం సక్సెస్ మీదే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఈ రోజు నుండి మీ జీవితానికి హెల్ప్ చేసే కొత్త అలవాట్లని అలవాటు చేసుకుంటున్నారా లేదా? కామెంట్ చేసి మాకు చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.